హలో! వెల్కమ్ టు జోష్‌కాశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? ఇన్విటేషన్స్ అండ్ విష్ చేయడం. సో, ఒకప్పుడు ఒక పెళ్లి అంటే అందరూ ఎలా ఉండేదండి వాతావరణం? పెళ్లి ముందు ఎవరెవరికి ఇన్వైట్ చేయాలనుకుంటున్నామో వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొని, అడ్రస్ తెలియకపోయినా అడ్రస్ తెలుసుకొని మరి వాళ్ళ ఇంటికి వెళ్లి సకుటుంబ వారి, సపరివారి సమేతంగా పెళ్లికి రావాలని చెప్పి ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చేవాళ్ళు. అదే మరి దగ్గర బంధువులైతే ఆహ్, పెళ్ళికి ఇంకా ముందుగా రావాలని చెప్పేవాళ్ళు. సో, తర్వాత ఏమైంది? దూరంగా ఉండే వాళ్ళకి ఇన్విటేషన్ పోస్ట్ చేసేవాళ్ళు. కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ వెళ్లి చెప్పేవాళ్ళు. ఇంకొన్ని రోజులకి ఏమైంది? దూరంగా ఉండే వాళ్ళకి అంటే ఫోన్స్ వెసులుబాటులోకి వచ్చినాయి కాబట్టి ఫోన్స్ చేసి చెప్పడం, కొంచెం దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వెళ్లి చెప్పడం మొదలైంది. ఆ తర్వాత ఏమైంది? దూరంగా ఉండే వాళ్ళకి కూడా ఏమంటారు? జస్ట్ వాట్సాప్ ఇన్విటేషన్ అన్నమాట. కాల్ చేసి చెప్పడం కూడా పోయింది. మనిషితో మాట్లాడడం కూడా పోయి జస్ట్ ఒక మెసేజ్ అన్నమాట. ఒక ఇన్విటేషన్ అని చెప్పేసి ఉంచేస్తే వాళ్ళొచ్చేయాలి పెళ్ళికి. సో, పిలుపులు దగ్గరలో ఉండే వాళ్ళకి కూడా ఫోన్ కాల్స్ అన్నమాట. ఫోన్ చేసుకొని "నువ్వు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. నువ్వు సాయంత్రం ఆ టైంకొచ్చేయి" అని చెప్పేసి చెప్పుకోవడం. సో, ఆ మార్పు మంచిదో, చెడ్డదో తెలీదు కానీ, ఎలా అయిందంటే జస్ట్ ఒక మెసేజ్. ఆ మెసేజ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమా? లేకపోతే ఇంకెందుకైనానా? అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్లోడున్నాడు. ఒక చిన్ని బాబు. ఒక 2 ఇయర్స్ బాబున్నాడు. బర్త్‌డే వస్తది. స్టేటస్‌లో పెడతాం హ్యాపీ బర్త్‌డే అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ పెట్టుకుంటారు. సో, చూసిన వాళ్ళంతా విష్ చేస్తారు. కొద్దిమంది కాల్ చేసి చెప్తారు. కొద్దిమంది మెసేజ్ చేస్తారు. సో, కొంచెం కాల్ చేసే అంత క్లోజ్‌నెస్ లేదు అనేవాళ్ళు మెసేజ్ చేస్తారు. వాళ్ళంటే ఏంటో ఆ పిల్లలకి తెలీదు కాబట్టి. కానీ చాలా మందుంటారండి. వాళ్ళు బంధువులు, దగ్గర బంధువులు, పిల్లలకి తెలిసిన వాళ్ళు ఉండి కూడా జస్ట్ ఒక మెసేజ్ డ్రాప్ చేసేస్తారనమాట. అంటే ఆ మెసేజ్ పెట్టేస్తే పిల్లల్ని విష్ చేస్తాం. ఎవరికి విష్ చేస్తున్నాం? పిల్లల తల్లిదండ్రులకు విష్ చేస్తున్నామా? పిల్లలకి విష్ చేస్తున్నామా? లేకపోతే మనం విష్ చేస్తామని ఆ పిల్లల తల్లిదండ్రులకు తెలియాలని విష్ చేస్తున్నామా? పిల్లలకి తెలీదు కదండీ! మెసేజ్ చూసుకోలేరు కదా! పలానా తాతయ్య నాకు పంపించాడు. లేతే పలానా అమ్మమ్మ నాకు పంపించింది. లేతే పలానా పిన్ని నాకు పంపించింది. అని వాళ్ళకి తెలుసుకునే అంత వయసా? సో, కాల్ చేసి చెప్తే ఎలా ఉంటుంది? మాటలతో నేను నీకు పిన్నినవుతున్నాను. హ్యాపీ బర్త్‌డే అని చెప్తే వాళ్ళకి రిలేషన్స్ తెలుస్తాయి కదా! ఈ రోజుల్లో అందరూ ఒక చోటుండి ఉండే సిట్యుయేషన్స్ అయితే లేవు. ఎవరి జాబుల నిమిత్తం, ఎవరి అవసరాల నిమిత్తం, ఎవరి జీవితం నిమిత్తం వాళ్ళు వేరే వేరే చోటల్లో ఉంటున్నారు. ఒకప్పుడు అమెరికా అంటే చాలా దూరము. అంత దూరంలో ఉండటమా అని భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా మంది అమెరికాలోనే ఉంటున్నారు. సో, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారనుకోండి, రిలేషన్ అమెరికాలో ఉన్నారు కదా! అని వాట్సాప్ మెసేజ్‌ల ద్వారానే చెప్పుకున్నామనుకోండి. తెలుస్తుందా పిల్లలకి అక్కడ ఉండేవాళ్ళు మనవాళ్ళనేసి? వాళ్ళు కాల్ చేసి మాట్లాడితేనే కదా! అవునా? ఆ! వాళ్ళు మనవాళ్ళా? ఆహా! ఓకే. అనేసి రేపు పొద్దున్న ఎదురైనప్పుడు ఆహా! అనేసి మాట్లాడతారు. అదే అలా కాకుండా జస్ట్ ఒక మెసేజ్ డ్రాప్ చేసేస్తే అసలు నువ్వు విష్ చేసావన్న విషయం ఆ పిల్లోడికి ఎలా తెలుస్తుంది? తల్లిదండ్రులు చెప్తారు. పలానా వాళ్ళు విష్ చేశారు నాన్న అంటే, విష్ చేయడం అంటే ఏంటి? అంటే మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టడం అంటే ఏంటి? అంటే విష్ చెయ్యాలి. అది కొద్దిమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నిజంగా మనకి విష్ చేయాలి హార్ట్‌ఫుల్‌గా అని అనుకుంటే అనుకునే వాళ్ళు వాళ్ళకెంత కష్టమైనా ఒక 1 మినిట్ కాల్ చేయడం. చేసి ఆ పిల్లలకి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్‌డే అని విష్ చేస్తే అది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు చేశారు, నాతో మాట్లాడారు, నా బర్త్‌డే రోజు ఇంతమంది నాకు విష్ చేశారు అనేది తెలుస్తుంది. అదే విష్‌ని కాల్ కాకుండా మెసేజ్ రూపంలో కూడా చెప్పొచ్చు. కానీ చెప్పినా వాళ్ళకి తెలీదు. వాళ్ళకి అర్థం కాదు. అది మెయిన్ అన్నమాట. సో, మనం చెప్పే విష్ వాళ్ళకి అందుతుందా? వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరైనా ఎందుకు విష్ చేస్తారండి? హ్యాపీగా ఫీల్ అవ్వటానికే కదా! ఇప్పుడు మనం ఉన్నాం. మన బర్త్‌డే అయితే హ్యాపీ బర్త్‌డే టు యూ అని చెప్తే ఒక రకమైన స్మైల్ ఒస్తది. ఆహా! నా బర్త్‌డే ఉంది. తనకు తెలుసు నన్ను విష్ చేశారు అని జెప్పేసి అనుకుంటాం. సో, పిల్లలకి కూడా వాళ్ళ బర్త్‌డే అని తెలిసి వాళ్ళని డైరెక్ట్‌గా విష్ చేయకపోయినా ఫోన్‌లో కాల్ చేసి విష్ చేసినా, ఆహా! నా బర్త్‌డే ఈరోజు నాకు వాళ్ళు విష్ చేశారు. వీళ్ళు ఫోన్ చేసి చెప్పారని వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని ఒక మెసేజ్ డ్రాప్ చేసేస్తే, ఒక మెసేజ్ చేస్తే వాళ్ళకేం తెలుస్తుంది? సో, చెప్పేది టైముంటే, నిజంగా చెప్పాలి అనుకుంటే, నిజంగా దగ్గర బంధువులము అనుకుంటే, రిలేషన్స్ పెంచుకోవాలి అని అనుకుంటే చేసి చెప్పండి. లేదంటే సైలెంట్ అయిపోండి. కానీ
ఓన్లీ మెసేజ్ డ్రాప్ చేయడం వల్ల అయితే చేరవలసిన మెసేజ్ చేరవలసిన వాళ్ళకైతే చేరదు కదండి. సో ఓన్లీ తల్లిదండ్రులకి తెలిస్తే చాలు అనుకుంటే మెసేజ్ చేసుకోవచ్చు. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.